నిజం నిప్పు లాంటిది అంటారు. కానీ ఇక్కడ నిప్పే నిజాన్ని మింగేసింది. కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లు నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆహుతయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా కీలక కేసుల సంగతేంటి? వాటికి సంబంధించిన ఎవిడెన్స్లను అధికారులు ఎక్కడైనా నిక్షిప్తం చేశారా లేదా లాంటి ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్ నగరం ఈ మధ్య కాలంలో అగ్ని ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా షార్ట్ సర్క్యూట్ అంటూ ఒకే మాటతో ఎండ్ కార్డ్ వేసేస్తున్నారు అధికారులు. కొన్ని అగ్ని ప్రమాదాలు మనుషులను ఆహుతి చేస్తుంటే మరికొన్ని ప్రమాదాల్లో కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు కాలిపోతున్నాయి. స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నేర పరిశోధనలో అత్యంత కీలకమైన విభాగం. హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న ఈ విభాగాన్ని శాస్త్రానికి, సత్యానికి ఆలయం లాంటిదని అంటారు. అలాంటి కీలకమైన విభాగంలో కూడా మంటలు చెలరేగడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమనే చర్చ జరుగుతోంది. DNA ల్యాబ్కు చెందిన ఫింగర్ ప్రింట్స్, హార్డ్ డిస్కులు అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న కొన్ని కీలక కేసుల ఎవిడెన్స్లను దాచిన చోట అగ్ని ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్స్, ఎవిడెన్స్, ల్యాబొరేటరీ మొత్తం ఇక్కడ నుండే పనిచేస్తుంది. వివిధ కేసులకు సంబంధించి మొదటి అంతస్తులో దాచిన సాక్ష్యాలు అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. సెన్సిటివ్ గా ఉన్న ప్లాస్టిక్ వస్తువులు కాలిపోయాయి అని ఫైర్ ఆఫీసర్లు తెలిపారు. అయితే అందులో కీలక కేసులకు సంబంధించి పలు సెన్సేషనల్ ఎవిడెన్స్లు ఉన్నాయని సమాచారం. ఆయా సాక్ష్యాలు పూర్తిగా కాలిపోయాయా లేదా అనే విషయాన్ని పూర్తిగా చెక్ చేసిన తర్వాత చెప్పగలమంటున్నారు అధికారులు. స్టేట్ FSL బిల్డింగ్లో మనకి సుమారు 10-10:30 ప్రాంతంలో చిన్న స్మోక్ రావడం గమనించారు. అర్లీగా వచ్చినటువంటి ఆఫీస్ బాయ్ ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్నీ కూడా ఇమీడియట్గా రీచ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఈ స్మోక్ రావడం స్టార్ట్ అయింది. అది లేటర్ ఆన్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ టు ఆల్ దట్ ఫ్లోర్. సో దిస్ ఈస్ ది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అండ్ సపోజిడ్లీ short circuit. That is what we suspect. No, there is no scientific basis as of now. 2 వారాల వ్యవధిలోనే నాంపల్లిలో 2 అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఎక్కడ సెక్యూరిటీ మెజర్స్ లేకపోవడం, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పరికరాలు లేకపోవడం అగ్ని ప్రమాదాలు విజృంభించడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.